మెదక్ జిల్లాలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జిల్లాలోని ఏడుపాయల వనదుర్గామాత సరస్వతీదేవి అలంకరణలో దర్శనమిచ్చింది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. నోట్బుక్లు, పెన్నులు, పలకను ఆలయంలో అందంగా అలంకరించారు. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు భక్తులు తరలి వచ్చే ఛాన్స్ ఉండడంతో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ఆలయ అధికారులు. భక్తాలి బృందాలి సలక్షణాజాః సంపూర్ణకర్త్రీం మహిషాసనాం శివాం మంజీరనీరస్వరఘోషదీప్తాం వనదుర్గమాంబాం శరణం ప్రపద్యే. ఏడుపాయల వనదుర్గా భవానీ దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయలు. మరి ఈ రోజు వసంత పంచమిని పురస్కరించుకొని వనదుర్గా అమ్మవారిని సరస్వతీమాత దేవి రూపంలో అలంకరించడం జరిగింది. ఉదయాన్నే అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకము, తదనంతరం అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన, అదేవిధంగా వనదుర్గా అమ్మవారు సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది. అదేవిధంగా మరి ఈ రోజున ఎవరైతే చిన్నపిల్లలు అక్షరాభ్యాస కార్యక్రమం చేసుకుంటారో వారికి అఖండ విద్య, బుద్ధి, మేధస్సు కలుగుతాయి. ఈ యొక్క వచ్చేటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మా యొక్క ఆలయ ఈవో చంద్రశేఖర్ గారు అన్ని ఏర్పాట్లు కూడా చేయించారు. వనదుర్గా భవానీ మాతాకి జై.